దేవత కదా, ఆయన ఆవాహనం చేయడం ఉండదు. ఆయన ఆవాహన లోపలే చేసేశారు ముందే. వీళ్ళన్నిటికీ కలిపి శివుడిలో లాస్ట్లో ప్రార్థన చేస్తారు. ముందు శివుడిని అక్కడ ఆవాహన చేశారు. ఇప్పుడు ఆయన పెళ్లికి ఆయనకే ఇచ్చుకుంటాడు శుభలేక కదండి మన ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు దేవతలందరికీ నాయకుడు, దేవేంద్రుడు, దేవాధిదేవత ఇంద్రుడిని ఆవాహన చేస్తున్నారు. ఆయనతో పాటుగా భార్య శచీదేవి, ఆయనతో పాటుగా ఐరావతం. ఐరావతం అంటే ఎవరో తెలుసా? ఏనుగు, కల్పవృక్షం, కామధేనువు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పటికి కూడా మన ఇంట్లో పెళ్లి చేసుకుంటుంటే మనకు అలవాటు లేదు, కానీ కర్ణాటక ప్రాంతంలో పెళ్లి అంటే ఏం చేస్తారో తెలుసా? పూర్వం చేసేవాడు మన వాళ్ళు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇంద్రుడిని ఆవాహన చేస్తారు. ఇంద్రుడితో పాటుగా ఐరావతం వస్తుంది, ఏనుగులు వస్తాయి. ఐరావతం ఉంటే చాలు, ఏనుగు ముఖం చూస్తే చాలండి. మీరు ఏనుగు ఆ తొండంతో ఇలా నెత్తి మీద కొట్టించుకోకల. ఏనుగు ముఖం చూసినా, ఏనుగు ముఖం ఉన్నవాడిని చూసినా, వినాయకుడిని చూసినా ఎప్పుడూ శుభమే. మీరు కాకపోతే ఇంట్లో ఒక ఏనుగు ముఖాలు రెండు పెట్టుకోండి, రెండు ఏనుగుల్ని, ఆ ఏనుగులు దండం పెట్టుకోండి, ఆ రోజు అంతా కలిసి వస్తుంది. ఏనుగు చూస్తేనే లక్ష్మీదేవి. కాబట్టి అలాంటి ఏనుగు ఐరావతారు. మన ఇంట్లో పెళ్ళైనప్పుడు ఇంద్రుడు వస్తాడు పెళ్లికి. ఆయనే రిజిస్ట్రార్ మన పెళ్లికి. మంత్రాలు చదువుతున్నప్పుడు ఆయనతో పాటు శచీదేవి వస్తుంది, ఆయన భార్య. ఇంద్రుడేమో వేదిక మీద పైన కూర్చుంటాట, 4 స్తంభాల మధ్యలో. ఆ పెళ్లి కొడుకు మీద ఉంటాడు సరిగ్గా మధ్యలో. అందుకనే వాళ్ళిద్దరూ ముఖం చూసుకున్నప్పుడు సుముహూర్తంలో రిజిస్ట్రేషన్ చేసేస్తాడు, ఆయన ముద్ర వేస్తాడు. ఆ సమయంలో ఆయన భార్య మధ్యలో తెరసెల్లా మీద ఉంటుంది. ఆవిడ ఎప్పుడైనా చూసారా మీరు? ఆ తెరసెల్లా మీద ఏమీ రాయకూడదు, స్వస్తికు తప్ప. చూపులు కలిసిన శుభవేడ అవి ఇవి రాయకూడదు. ఆ దాని మీద అమ్మవారు ఉంటుంది, ఇంద్రుడు భార్య. వాళ్ళు రిజిస్ట్రార్ గారు, వాళ్ళిద్దరు మన పెళ్లిని స్వర్గలోకంలో మన దాంట్లో రాసేస్తారు. అందుకనే నీ పెళ్లి ఎక్కడుందో రాసేసే ఉంటుందిరా, ఎక్కడో రాసి పెట్టింది, వాడు ఎక్కడో ఉన్నాడంటాం కదండి. స్వర్గలోకంలో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ పుట్టంగానే. వాళ్ళిద్దరు వచ్చి ఆ రోజు రిజిస్ట్రేషన్ ముద్రేసేడతారు. అందువలన ఇంద్రుడితో పాటు ఏనుగు వస్తాయి. అందుకనే కర్ణాటకలో ఇప్పటికీ పెళ్ళంటే ఉప్పేనుగు, పప్పేనుగు 2 వేస్తారు. ఉప్పుతో ఒక ఏనుగు అంటే మరి ఇంద్రుడు వచ్చినప్పుడు అవి రావా? కల్పవృక్షం రాదా? కామధేనువు రాదా? ఇప్పుడు మనం ఇక్కడికి ఆ కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, ఇంద్రుడు, శచీదేవి అందరినీ కూడా మనం ఆవాహన చేస్తున్నామండి. ఇప్పుడు ఇంద్రుడు వస్తున్నాడు. ఓం దేవా స్వర్గలోక పరిపాలక సకల సురాసుర ముకుటమణిగణ రంజిత చరణారవింద శచీ హృదయానంద మందార పారిజాత సంతాన కల్ప వృక్షారవింద కిన్నర కింపురుష గరుడ గంధర్వ యక్ష రాక్షస సిద్ధి విద్యాధర ప్రముఖ నానాగణ పరివేష్టిత మంగళ సంగీత కోవిద సురానంగ సంగీన వేణ విధాన వాద్య వినోద మృతముండాగ ప్రభృతి వేద్యోపేత రంభాస్యజ్జువరోధనాట్య గణికా వినోద ఐరావత కుంభిని కుంభస్థాపన స్థలాన కమల కమలకే కరకేరేక విశాల అమరావతి పురనివాస ఉచ్చైశ్రవ అశ్వ సమారూఢ సమస్త భోగాశ్రియానూఢ వశిష్ఠ ప్రముఖ సకల మునివర సంభావన మేఘవాహన శతముఖ సహస్రాక్షి దివ్య ప్రభాభాసిత నానానఖ్య మనోఖ్య కిరీటోద్భాసిత శ్యామవర్ణ శ్యామాంబరధర శ్యామధ్వజపతాకాశోభిత వజ్రహస్త మహాబల పూర్వదిశాధీశ్వర సురాధినాయక నరవా సవాహన సాగర సవాహన సశక్తిక సపరివార ప్రభో ఇంద్ర హే కోకనాడ వాసిన జగన్నాథపుర వాసిన శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సర్వేశ్వర స్వామిన సేవార్థం ఆగచ్చాగచ్చేది శంకరసేనాధిపతే చండీశ్వరస్యాత్య పరజ వేణుక నానావాద్యై సహ భేరీ సంఘోషణం కరోమి. రాగం